తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు హస్తినలోనే సీఎం మఖం వేయనున్నారు. ఈ సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ఛాన్స్ ఉంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. టీపీసీసీ నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చించి ఈ అంశంపై క్లారిటీ తీసుకోనున్నారు. టీపీసీసీ నియామకం, కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొదటి విడతలో చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలును అధిష్టానం దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లనున్నారు. అటు వరంగల్ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఆయన పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. సో ఈ రోజు సాయంత్రం ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం తెలుస్తుంది. సో రాష్ట్రంలో మొదటి విడత చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు వివరించే అవకాశం తెలుస్తుంది. అదేవిధంగా పిసిసి నియామకం, కేబినెట్ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా అయితే రుణమాఫీ అంశాన్ని 2 లక్షల రూపాయలకు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించారు. సో ఆ హామీని ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయి చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. సో అందులో భాగంగానే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినాక మొదటి విడతలో భాగంగా 1 లక్ష రూపాయలు, ఈ నెలాఖరి వరకు 1,50,000, ఆగస్టు చివరి నాటికి మొత్తం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ అంశాలన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిక్లరేషన్ లో పేర్కొన్న అంశం ప్రధానంగా రుణమాఫీ. ఆ రుణమాఫీని సంబంధించి ఏదైతే సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన బహిరంగ సభ కూడా వరంగల్లో మరోసారి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీ టూర్ కి రేవంత్ రెడ్డి వెళ్ళినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పిసిసి నియామకం కూడా పెండింగ్ లో ఉంది. గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. దాని తర్వాత ఏదైతే పిసిసి ఇంకా అతని దగ్గరనే ఉంది కాబట్టి పిసిసికి వేరే కొత్త వారికి బాధ్యతలు ఇవ్వడం వల్ల పాలన పైన ముఖ్యమంత్రి పట్టు బిగించే అవకాశం ఉంది కాబట్టి పాలన పైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది అన్నట్లు అయితే రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత నెలల్లోనే పిసిసి మార్పు అనేక అంశాలపై ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఈ రుణమాఫీ ఇవన్నీ చేసిన తర్వాత పిసిసి మార్పు అంశంపై దృష్టి పెడతామంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన నేపథ్యంలోనే మరోసారి పిసిసి ఎవరు ఉంటారనేది మాత్రము ఇంకా స్పష్టత రాలేదు. కానీ దానిపైన మాత్రం చర్చ కొనసాగే అవకాశం ఉంది. మరో పక్క కేబినెట్ విస్తరణ కూడా ఇంకా అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ కూడా ఇప్పటికే గత నెలలోనే ఊహాగానాలు నెలకొన్నాయి. 2-3 రోజుల్లో ఉంటుంది అనుకున్నాం గత నెలలోనే, కానీ అది వాయిదా పడుతూ వస్తుంది. సో ఈ నెల చివరికి లేకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేబినెట్ విస్తున్నప్పుడు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటి అంశాలను కాంగ్రెస్ అధిష్టానం నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.